దివి నుంచి దిగి వచ్చావా ఆపు బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్లో బయలుందా ఏమిటి. నీ అందం మొత్తం రాస్తే ఆకాశం. హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ సలాం అలైకుం. వెల్కమ్ యు ఆల్ టు మోస్ట్ బ్యూటిఫుల్ వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ షో మైక్రాన్ డిటర్జెంట్ సోప్ సమర్పించు నా షో పవర్డ్ బై టిఎస్ఎస్ టైగర్ చుక్కాలి. చెడిపోవడం చెడగొట్టడం రెండు కాన్సెప్ట్లు ఉంటాయి. అంటే జనరల్ గా చెడిపోవడం మన కాన్సెప్ట్, చెడగొట్టడం వీళ్ళ కాన్సెప్ట్ రా. వీళ్ళది ఈ పార్ట్ కాన్సెప్ట్లు ఇవన్నీ. చెడిపోవడం అనేది మనం తీసిన గోతులో మనం పడ్డం అదొకటి. చెడగొట్టడం అంటే మన గొయ్యి తీసి వెళ్ళేవాడిని ఇటు పిలిచి లోపల బాల్ పడిపోయింది తీవా అని అడిగితాడు, వంగంగా తోసి. చెడగొట్టే ప్రతి ఫ్రెండ్ వెనక ఎందుకు చెడిపోతామో ఎప్పుడు చెడిపోతామో తెలియని ఇంకో ఫ్రెండ్ ఉంటాడు. పాపం వాడికి ఏం తెలియదు. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. వెరీ గుడ్. మంచి పేరు తెచ్చుకోవడం అనేది బావిలో స్ట్రా వేసి గుంజడం లాంటిది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎప్పుడుకో కానీ రాదు, అంటే రాని రాదు. అదే చెడ్డ పేరు అనుకో, కూల్ డ్రింక్ బాటిల్లో స్ట్రా వేసి లాంటిది అన్నమాట, అనగా వచ్చేస్తుంది. మంచి పేరు అంటే మీలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం, చెడ్డ పేరు అంటే వీళ్ళతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేయడం. దానికి కూడా అరిపులే ఇందుకు కాదు మీరు చెడిపోయింది. ఇప్పుడు ఎలా చెడిపోతారు ఎలా చెడగొడతారు అనేది చెప్తా. నీ పేరేంటి? ఆదిత్య వాళ్ళ మమ్మీ వాడిని పాల ప్యాకెట్ తెమ్మని బయటికి పంపిస్తుంది. ఇక వెళ్తాడు పాల ప్యాకెట్ కోసం. పెద్ద లైన్ ఉంటుంది. ఏం వెళ్తాలని ఒక అమ్మాయిని ఎక్స్క్యూజ్ మీ అనగానే ఆ అమ్మాయి వెనక్కి తిరుగుతుంది. ఓం నమః మొత్తం బ్యాక్గ్రౌండే. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో తర్వాత గేదెని కొని పాలిచ్చినా కూడా ఇటు పాల ప్యాకెట్ కోసమే వెళ్తాడు. ఇదే చెడిపోవడం అంటే కాదా? నేను నవ్వినందుకే కదరా. బేసిక్ గా బాయ్స్ చాలా మంచోళ్ళు కాదా? మేము పుష్కరానికి ఒకసారి బుక్ తీస్తే చాలు, బుక్ తీసామని మీకు ఎలా తెలుస్తుందేమో, ఫోన్ వస్తుంది. ఏ హలో, నేను శ్వేతాని ఖాళీగా ఉన్నావా? ఏ లేదబ్బా చదువుకుంటున్నాను. అయ్యో ఖాళీగా ఉంటే మాట్లాడదాం అనుకున్నా, పెట్టేస్తావు. కథం. మేము చదువుదామని తీస్తే ఇదే తిరుగుతుంటుంది రీసౌండ్. నేను శ్వేతాని ఖాళీ, శ్వేత. క్లాస్ లో లాస్ట్ బెంచ్ లో ఎవరెవరు కూర్చుంటారు మర్యాద చేతులు లేపండి. వెరీ గుడ్. లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ మాత్రమే చేసే పని ఏంటి తెలుసా? ఫస్ట్ బెంచ్ లో కూర్చున్నామని పిలిచి మరీ చెడగొడతారు. మీరైతే కంపల్సరీ నాకు తెలుసు గర్ల్స్ అనుకో, ఏ పోయిట్రా మీకు ఒకడిని పరిచయం చేస్తా. బాగా చెడిపోయినాడు, ఎప్పుడు చెడిపోయాడో తెలియనివాడు, ఎంతమందిని చెడగొడతాడో ఎందుకు చెడగొడతాడో అర్థం కానివాడు, వాడు చెడిపోయాడే లేదా అనేది వారికి కన్ఫర్మేషన్ లేదు. ఓకే, లెట్స్ వెల్కమ్ చెడిపోయిన ఆర్పి. బాయ్ అంటే నేను లేకపోయాను కదా, బ్యాడ్ బాయ్. బ్యాడ్ బాయ్ అంటే అమ్మాయిలకి పిచ్చి. అలాంటి బ్యాడ్ బాయ్లకి నా లక్షణాలు నా అందం ఉందనుకో ఇంకా పిచ్చెక్కిచ్చేస్తా. బ్యాడ్ బాయ్ అనేవాడు ఎలా ఉంటాయంటే, మామూలుగా అయితే నుదుటిని బొట్టు పెట్టుకుని చేతిలో పువ్వు పెట్టుకుని ఒక అమ్మాయి ఎదురుపడ్డావు అనుకో, ప్రసాదం తెచ్చావా అని అడతా తప్ప ప్రసాద ఐ లవ్ యూ అందు. అదే ఒక సైకిల్ ని తన్ని కింద పడి ఆ చైన్ అలా లాగే శుభా అన్నావు అనుకో, ఐ లవ్ యూ బావా అంట.
ఒక అమ్మాయిని దూరం నుంచి చూసావనుకో 30 సంవత్సరాలు అయినా పడదు. అదే అమ్మాయి దగ్గరికి వెళ్ళి కళ్ళల్లో కళ్ళు పెట్టి నీకు నేనే ఎక్కువ తొక్కాను అనుకో, ఇమిడియట్లీ పడిపోతుంది. అదే నువ్వు క్లాస్ లో ఫస్ట్ వచ్చావు అనుకో గౌరవిస్తారు. అదే లాస్ట్ వచ్చావు అనుకో పక్కన చోటిస్తారు, ఐ లవ్ యూ చెప్తారని మాటిస్తారు, ఆ తర్వాత హ్యాండ్ ఇస్తారు. మనకు అనవసరం లేదు. ఇది ఒక్కటి నిజం. మనం ఒక అమ్మాయి నచ్చింది, గౌరవంగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆంటీ నందిని అంటే నాకు చాలా ఇష్టం ఆంటీ, ఒక్కసారి తనకు ఆ విషయం చెప్పి పెళ్లి చేస్తారా అన్నావు అంటే ఒప్పుకోదు. అదే లేపుకెళ్ళడానికి ఒక ప్లాన్, ఎత్తుకెళ్ళడానికి ఒక వ్యాను పెట్టుకున్నావు అనుకో వాళ్ళే తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. ఆ లాజిక్ ఉంటది. అంటే బ్యాడ్ బాయ్స్ గా ఉండడం వల్ల అమ్మాయిలు పడతారు తప్ప గుడ్ బాయ్స్ గా ఉండడం వల్ల అపరిచితుల రామంలో మిగిలిపోతాం అంతే. జస్ట్ లైక్ బ్యాడ్ బాయ్స్ కున్న లక్షణాలు ఏంటి చెప్పు. బ్యాడ్ బాయ్స్ అంటే ఎట్లుంటారంటే అమ్మా నాన్న పడుకునే ముందు వరకు ఈటీవీ చూసి వాళ్ళు పడుకున్న తర్వాత ఎఫ్టీవీ చూస్తాడు చూసావా, ఆవిడ బ్యాడ్ బాయ్. లెక్చరర్ క్లాస్ చెప్పేటప్పుడు ఇలా చూస్తే అమాయకంగా నటించి ఆవిడ అలా జరగగానే ర్యాకెట్లు అమ్మాయిల మీద విసిరేస్తాడు చూసావా, ఆవిడ బ్యాడ్ బాయ్. అమ్మ కరెంట్ బిల్లు కట్టేసిన 100 ఇస్తే ఈడు జోబిలో 100 తీసుకున్న బీరు తాగుతాడు చూసావా. That is the bad boy in my heart with my futures is level to go to the that's the national item NSNI. ఒక అమ్మాయికి ఎలివి చెప్పంటే 10 సంవత్సరాలు పడుతుంది, ఒక క్వార్టర్ ముందుగా నేసామనుకో 5 సెకండ్లే. ఏంటే నీ టెక్కో నాకు ఇచ్చింది కిక్కో పోదాం వెళ్ళొక్కో. ఆ దేవుడు కనబడాలి, అమ్మాయిని ఎత్తుకెళ్ళి దమ్ము మనం తాగాలి అంటే బ్యాడ్ బాయ్స్ లో ప్రవర్తించాలి. మీకు తెలిసి అంటే మీరు ఎప్పుడైనా చెడిపోయి లేదా చెడగొట్టి ఇలాంటి పనులు ఏదో చేసి ఉంటారు కదా జీవితంలో, ఇలాంటి చేసిన పనులు ఏమైనా ఉంటే చెప్పండి. తలదించుకునే అమ్మాయిని చూస్తే మనం చెడిపోయినట్టు, అదే అమ్మాయి ఒకసారి తలెత్తి చూస్తే మనల్ని చెడగొట్టినట్టు. అమ్మాయిలు ముగ్గులేస్తూ చూడడం చెడగొట్టడం, ఆ ముగ్గులకు మనం దిగడం చెడిపోవడం. నేను చెడిపోయానా చెడగొట్టారా అన్న అర్థం కావట్లేదు. నువ్వు తప్పిపోయావు. చెడిపోవడం చెడగొట్టడం మన చేతుల్లో ఏది లేదు చంటి, అంతా దైవ నిర్ణయం. ఎంత డేంజరస్ అబద్ధం చెప్పిందిరా. ఇంకోసారి ఆడవాళ్ళని ఎవరు ఏమనకూడదని చాలా మంచి డెసిషన్ తీసుకుంది కదా, దైవ నిర్ణయం కదా. స్టైల్ గా సిగరెట్ తాగి కూల్ గా మందు కొట్టే అబ్బాయిలంటే మాకు ఇష్టం. ఇప్పటి వరకు ఒక లెక్క, ఈ టాపిక్ తర్వాత లెక్క, ఎందుకంటే నేను చెడిపోయా. వెరీ గుడ్ నాన్న, జీవితంలో పైకి వస్తావు. నేను చెడగొడదామన్నా ఎవరు దొరకట్లేదన్న, ఆల్రెడీ అందరు చెడిపోయే ఉన్నారు. ఈ సమాజం మనకి చెడు చూడొద్దన్నారు, చెడు వినొద్దన్నారు, చెడు మాట్లాడొద్దన్నారు, కానీ చెడు చేయొద్దని ఎవరు చెప్పలే కదా భయ్య మనకి. ప్రెసిడెంట్ మీ ఊరికి కాదు, వాళ్ళు చెడిపోతారని వాళ్ళు రీఛార్జ్ చేయించినా వాళ్ళతో మాట్లాడకుండా వేరే వాళ్ళతో మాట్లాడతాం. అరిటాకులు వాడినట్టు వాడతారు కదా మా వాళ్ళని, ఇస్తరాకులు వాడినట్టు, చారులో కొత్తిమీర తీసి పడేసినట్టు కదా. కాదు, సువాసన కోసం మేము, ఆరోగ్యం కోసం ఇంకోడా. బేసిక్ గా మా అమ్మాయిలు చాలా మంచోడ్స్ అండి, అది ఓడ్చుకోలేక మీ అబ్బాయిలు చెడ్డవారుగా మారిపోతున్నారు. సిగ్గులేదు, మీరు చెడగొడుతున్నారు కాబట్టి మేము చెడిపోతున్నాం. మీరు చెడిపోతున్నారు కాబట్టి మేము చెడగొడుతున్నాం. చూసావా, అటు తిరిగి చెడగొడుతున్నాను ఒప్పుకుందా. చెడిపోతామని తెలిసి కూడా చంటి షోకి వచ్చాము, అదే చెడిపోవడం. దాన్ని చెడిపోవడం అంటారు, జ్ఞానాన్ని తెలుసుకోవడం అంటారు. మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా కామెంట్ నా ఇష్టం. నా కామెంట్ నా ఇష్టంలో ఫస్ట్ ఫోటో ప్లీజ్. ఇంట్లో ఉండే పూరి నచ్చదు కానీ బయటికి వెళ్ళే ప్రతి పానీపూరి కావాలి వీడికి. ఆడి ఇంట్లో ఉన్నాడని నీకెలా తెలుసు? ఆ అమ్మాయి వాళ్ళ చెల్లెలు కూడా అయ్యుండొచ్చుగా. అలా చూస్తుందా అన్న అమ్మాయి? ఏది ఏదో ఒక అమ్మాయి ఫీలింగ్ ఇంకో అమ్మాయి అర్థం చేసుకున్నట్టుంది.
బట్ వెరీ గుడ్, మంచి కామెంట్. ఇంకా వీడి వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎవరి వెనక? వాడి వెనక. వాడి వెనక ఉందా? నీకెలా తెలుసు ఆ విషయం? కనిపిస్తుంది ఆమె ఎక్స్ప్రెషన్ చూస్తే. చైనా ఫోన్ ఉంది కదా అని స్మార్ట్ ఫోన్ చూడడం మానేస్తామా? అబ్బా, ఇవి చైనా కాపీ కదా. చొంగ కార్చుకోవడం మొదలు పెడితే నాకంటే తోపు ఎవరు లేడు అక్కడ. నీ టార్గెట్ 1 బ్యాగ్ అయితే ఏం ఫర్ ద ఆల్ బ్యాగ్స్. చూస్తా అందరు పడిపోవాలి. ఇంట్లో ఇల్లాలు, వీధిలో ప్రియురాలు, సందులో సద్య, సందులో సద్య. ఇలా ఫ్రంట్ సూపరు, బ్యాక్ బంపరు. అలా వెళ్ళడం చెడగొట్టడం, అలా చూడడం చెడిపోవడం. నీ ఫేస్ చూస్తే కోపం రాలేదు కానీ తన బ్యాగ్ చూస్తే కోపం వచ్చిందా? అబ్బా, ఏంటా పోలికరదే. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. మేము ఫుట్బాల్ ఆడడం మొదలు పెడితే ఫుట్బాల్ అయినా ఒకటే, బాయ్ ఫ్రెండ్ అయినా ఒకటి. వాళ్ళు ఆడడం వల్ల ఫుట్బాల్ అయిందన్న. ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారు, లాస్ట్ ఈ ఆట ఆడుతున్నారు. మేము వాడటం మొదలు పెడితే మాకంటే బాగా ఎవరు ఆడతారు? ఒక్క బాల్లో గాలి తీయడానికి ఎంతమంది కష్టపడుతున్నారు. నువ్వు చెప్పింది కరెక్ట్ గానీ నీ స్లాంగ్ నాకు బాగా నచ్చిందిరా. ఒక బాల్ తీయడానికి ఎంతమంది కష్టపడుతున్నారు. నేను బాగానే చెప్తున్నానుగా. ఏం పేరు ఇది? పరదేశి. షాకొద్దు, చెప్పు. నిజమే పరదేశి. వెంకట నాగ పరదేశి. నిజంగానే పరదేశా? 1398180434 ఆల్ టికెట్ నెంబర్. ఇక్కడ వీళ్ళు పెంట చేస్తున్నారంటే ఇంట్లో వీళ్ళ మొగుళ్ళు వంట చేస్తున్నట్లు లెక్క భయ్యా. ఫుట్బాల్ తో ఆడుకుని చాలు, ఇంట్లోకి వెళ్ళి మీ భర్తలతో ఆడుకోండి. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అమ్మాయిల సైజులు కాదు చంటి, అమ్మాయిల మనసులు తెలుసుకోండి. చంటి, ఆమె అరుస్తుంది డంబుల్స్ వెయిట్ మోయలేక కాదు, ఆమె బరువు ఆమె మోసుకోలేక. రోజులు మారే కొద్ది డంబెల్ సైజ్ తగ్గుతుందని అనుకుంటాం కానీ నా సైజ్ ఎలా తగ్గుతుంది అనుకుంటున్నారు? ఆ ఫూల్. ఆమెలా జుట్టు పెంచుదాం అనుకుంది, అది తప్ప అన్ని పెంచింది. స్లిమ్ గా ఉన్నామని ఒక స్టేట్ కి అంబాసిడర్ పెట్టొచ్చు, ఆమెను కోస్తే ఒక ఊరికి పెట్టొచ్చు. నువ్వు అదెత్తు నిన్నెవరెత్తుతారు? నువ్వు అదెత్తు నిన్నెవరెత్తలేరు. నా అమ్మాయిలు బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అన్న. ఆడ 6 ప్యాక్, ఈడ ఫ్యామిలీ ప్యాక్. సరిపోదా నా మౌన్ కట్అవుట్ చూడు. బేసిక్ గా మీకు అర్థం కాలేదు, పాపం అతను ట్రై చేశాడు, ఇది ఇవ్వకపోతారా అని. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. వీళ్ళని గోక్కోడానికి డబ్బులు కావాలి, మనం గోక్కోడానికి గోల్డ్ ఉంటే చాలు. పవర్ సప్లై అవుతున్నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చోవడం అంటే ఇదే. పట్టాలు తప్పిన 4 బోగీలు, ఇంజన్ సేఫ్. ఇంజన్ సేఫ్ అంట.
పట్టాలు తప్పి 4 భోగిలంట. మీరు ఇంజన్ సరిగ్గా లేకపోయింటేనే పట్టాలు తప్పాయి. మా అమ్మాయిలు మంచోళ్ళు చంటి చూడక్కడ. మీరు మంచోళ్ళు. ఎంత మందిని జీవితాన్ని నాశనం చేసి అమాయకుడిగా అద్దాలు పెట్టుకొని కూర్చుంది అక్కడ. అందుకే 4 మధ్యలో కూర్చున్నారు. యు ఆర్ 100% అబ్సల్యూట్లీ రైట్. అమ్మాయిలు ఎంబడి పడితే పార్క్ లో బెంచ్ మీద తప్ప ఇంకేడా కూర్చోలేం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లో 6th క్లాస్ ఆన్సర్ రాసినట్టుంది. మా అమ్మాయిలకి ఇటిద్దరు అటిద్దరు కాదు చంటి, ఎంత మంది ఉన్నా మేము నిష్టగా కూర్చుంటాం. పుష్టిగా తింటాం, పుష్టిగా తింటాం. మందు మాడేమంటే దూరం చేయడం కాదు, పక్క నుంచుకొని తాగకుండా ఉండడం. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఒరే అది నా గర్ల్ ఫ్రెండ్ రా. బాగుంది బాగుంది. అది దోచేసి నువ్వు దోచేస్తే ఇంకా వాడి బతికేం కావాలరా. ఈ టైంలో బట్టలు కొట్టేసిన ఎవరు పట్టించుకోడు భయ్యా. వాడు చెప్పిన కామెంట్ కంటే వాడు చెప్పిన స్టైల్ బాగుంది. ఎంతసేపు ముద్దు అడిగినా ఇవ్వలేదు, భర్త వచ్చేసరికి కవర్ చేసుకోవడానికి ముద్దేస్తుంది. మళ్ళీ 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 రీటేక్ రీటేక్. ఓకేనా? ఎంతసేపు అడిగినా ముద్దు ఇవ్వలేదు, భర్త వచ్చేసరికి కవర్ చేసుకోవడానికి ముద్దేస్తుంది. సాంగ్ పాడతారు చూడు. హిందువులలో చెప్పా, ఇప్పుడు వేరేలా చెప్పా. కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకో. ఎంతసేపు ముద్దు అడిగినా ముద్దు ఇవ్వలేదు, భర్త వచ్చేసరికి కవర్ చేసుకోవడానికి ముద్దు అడిగింది. ఇక్కడికి వచ్చి ఎవరైతే పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి డైరీ మిల్క్ ఇస్తాబా. స్టాండప్ కామెడీ చేస్తావా? దా. మామూలుగా బీటెక్ లో కానీ ఏ ఫీల్డ్ లో అయినా సరే అమ్మాయిలకి అబ్బాయిలకి ఉండే వ్యత్యాసం ఏందో సరదాగా చేద్దాం. ఎరా బా అటెండెన్స్ ఎంత ఉంది నీది? 40%. ఇంకెందుకురా కాలేజీ? అలా ఉంటది. అదే అమ్మాయిలు అనుకోండి, హలో ఇవాళ ఏం వేసుకున్నావే? గాగ్రా చోలియా? నేను చోలే మసాలా వేసుకొస్తా. బానే ఉంటదా? నువ్వు ఏది వేసుకొచ్చినా సరే బానే ఉంటది, కానీ నిన్ను వేసుకొచ్చింది వస్తే గుర్తుపట్టేస్తారు. అది మాట. మనం బస్సులో పోతాం, అదే అబ్బాయిల సీట్లో అమ్మాయిలు కూర్చున్నారు అనుకోండి, మనం ఎందుకంటే స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. భగవద్గీత 22వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. చప్పర్లు కొడుతున్నారు. భగవద్గీతలో 22వ అధ్యాయం ఉందా? మిమ్మల్ని తగలయ్యా, మిమ్మల్ని తగలయ్యా. ఒక అమ్మాయి మైండ్ స్టేటస్ ఎలా ఉందో అమ్మాయి బైక్ ఎక్కే విధానం బట్టి చెప్పచ్చు. ఒక అమ్మాయి ఎలా కూర్చుంది అనుకోండి, ఒక సైడ్ 22 రూపీస్ రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. అదే ఇలా కూర్చున్నాం అనుకోండి 222 చేయాలి. ఇలా శంఖలో చెయ్యెత్తింది అనుకోండి, శంఖ నాకిత్తడానికి రెడీగా ఉందని అర్థం. బాగా చేసావు, బాగా చేసావు. నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా సెలబ్రిటీ. DJ 1 winner, DJ 2 winner. Let's welcome Yashwardhan Bhushan. నా షో నా ఇష్టానికి ఇద్దరు బ్యూటిఫుల్ డాన్సర్స్ వచ్చేసారు కాబట్టి అట్లా డాన్సర్స్ కాదు, వీళ్ళు కొరియోగ్రాఫర్స్ అనాలండి. సారీ, డాన్సర్స్. ఫస్ట్ డాన్సర్స్ అండి, ఆమె జనరల్ గా ఇక్కడికి వచ్చిన వాళ్ళతోటి నేను ఒక సిగ్నేచర్ చేయించడం అలవాటు. ఓకే, సిగ్నేచర్ అంటే తెలుసు కదా, మీ ఆస్తులు అన్ని. చెక్ బుక్ వైట్ పేపర్ ఉంటే తీసుకురండి రా. చెక్ మనకి ఇస్తారా? తీసుకురండి. మనం వీళ్ళకి నా షో నెక్స్ట్ సిగ్నేచర్ చూపిద్దాం. ఓకే ఓకే, ఫస్ట్ వాళ్ళు చేస్తారు, అది చూసి మీరు చేయండి. ఓకే ఓకే. జనరల్ గా కొరియోగ్రాఫర్ మనకి డాన్స్ నేర్పిస్తారు, మనం కొరియోగ్రాఫర్లకి నేర్పిస్తున్నాం. ఈ రోజు మనం ఒక స్టెప్ నేర్పిద్దాం. రెడీ? వెరీ గుడ్. 1 2 3 స్టార్ట్. సింపుల్. ఓకే, 1 2 3 మనందరం కలిసి చేద్దాం. చలో 1 2 3 స్టార్ట్. సూపర్.
రౌండ్ ఏంటంటే కొన్ని సాంగ్స్ ప్లే అవుతుంటాయి. ఓకే ఓకే, దానికి తగ్గట్టుగా డాన్స్ చేయాలి. ఓకే, ఎవరు బాగా చేస్తే వాళ్ళు విన్నర్. అందరు 1 2 3 4 అంటే నువ్వు ఆడు చేయండి. మీరు డీజే చేస్తున్నారా జబర్దస్త్ చేస్తున్నారా? నాట్ యూ బాయ్. ఫస్ట్ డీజే 1 విన్నర్ భూషణ్ కాబట్టి 1 2 3 మ్యూజిక్ ఆన్. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను, సఖియా ఫీల్ మై లవ్. నా ప్రేమను మౌనంగాను, నా ప్రేమను హీనంగాను, నా ప్రేమను శూన్యంగాను, కాదు లేదో ఏదో గాను. Feel my love, feel my love, feel my love, feel my నువ్వు ఎలా చేసావు అనేది వాళ్ళ ఎనర్జీ చెప్తోంది. దట్ వాజ్ సూపర్ ఆసమ్. యశ్వంత్ రెడీయా? రెడీ. 1 2 3 మ్యూజిక్ ఆన్. జిందగీని జోలిగా నీకు నచ్చినట్టుగా నీటిలాగా సాగిపోని, ఊహలోన తేలని ఎత్తనల్ల పొంగని గాలిలాగా ఊరేగాన్ని, చేసుకున్న మాస్కుని తీసి కొట్టు నేలని చూడు నేను ఒరిజినల్ని, క్లాసులోన మాసని మాసులోన గ్లాసుని ఫిక్స్ చేస్తే బ్యూటీ హామీ. కొంచెం మాట వినవే, కొంచెం దారి తప్పవే, కొంచెం కోప తీర్చవే, లైఫ్ స్టైల్ మార్చవే, నీ బ్యాచ్ మార్చవే, చాలా చాలా సాటవే, ఎంజాయ్ చెయ్యవే, నువ్వు ఫైట్ చెయ్యవే, నిన్ను నువ్వు గెలవవే, కొంచెం ఫ్రీడమ్ పొందవే. ఇప్పుడు మళ్ళీ మన భూషణ్ దగ్గరికి వచ్చేసింది. 1 2 3 మ్యూజిక్ ఆన్. लो थोड़ा सा जोर डालो, लाइफ इज अ कॉकटेल, थोड़ा सा बीट डालो, थोड़ा सा चेप डालो, थोड़ा सा लव डालो, लाइफ इज अ कॉकटेल. सुनो सुनो one more time, having fun is not a crime, let's all dance and sing and rhyme. సునో సునో సిద్ధాంతం ప్రతి నిమిషం మన ప్రియనేస్తం సగడా నదిలో
మునకై గుటకై లైఫే ద్రాక్షరసం శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో. ఎట్లా జనరల్ గా మీకు నరాలు అటాచ్లు ఉంటాయా? ఎట్లా స్ప్రింగ్ ఏమైనా తగిలించుకొచ్చారా? మీకన్నా స్ప్రింగ్ ఉండాలా? డైలాగ్ వేసాడు కాబట్టి భూషణ్ కోసం 1 2 3 సాంగ్ ప్లీజ్. Come to the party, come on, come on, city. Kulam kula, join them in beauty. Everybody, everything mirado. Kalam tayane, come to come colorful, chikati dati. ఈయన ఇన్ని పాటలకు 3 పాటలు చేసి ఉంటాడా? 3 చేశాడా? 2 చేశాడు కదా. నీతి న్యాయం నా దగ్గర పర్ఫెక్ట్ గా ఉంటుంది కాబట్టి 1 2 3 సాంగ్ ప్లీజ్. నెక్కై కట్టుకున్న కాకి నేను కొంచెం కొంచెం కైకు నేను వారం పెంచుకున్న కైకు నేను శనివారం మచ్చగున్న కైకి నేను కొంచెం కొంచెం కైకు నేను ऐसे पकीला मैं तेरा राधे और पिला मैं बजने तुम्हारा हम तुम मिलाया सबके नरेरा राम पंचकोला पंचम मिलेरा come to the party Subbalakshmi welcome to the party Apatakshmi come to the party Subbalakshmi welcome to the party Apatakshmi come to the party Subbalakshmi welcome to the party Apatakshmi come to the party Subbalakshmi welcome to the party Apatakshmi. ఈ రౌండ్ లో మీరిద్దరు కలిసి నాకు ఒక స్టెప్ నేర్పించి మీరు స్టెప్ చేయండి, అప్పుడు నేను చెప్తాను ఎవరు విన్నారు అనేది. సో లాభం లేకపోతే ఇలా. ఓకే సాంగ్ ప్లీజ్. పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిధి ఈ పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిధి కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడ్దారు చేస్తే నేనే మేస్తిరి నేనే మేస్తిరి హోయి రబ్బా హోయి రబ్బా హోయి రబ్బా సో మచ్. నాకు మంచి స్టెప్ నేర్పించారు. హ్యాపీ బర్త్డే ఇద్దరికి. ఈ రౌండ్ లో ఎవరు గెలిచారు? ఓకే, సో మనం నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోతాం. దాని పేరు నా ప్రాంక్ కాల్. మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు. మీరు మీ నోట్తో మీ పేరు చెప్పకూడదు, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టకూడదు. ఎవరు ఎంతసేపు ఎవరిని ఆడుకుంటారో వాళ్ళు విన్నే. ఓకే,
సో మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? నేను లాస్య గారికి చేస్తాను. మాట్లాడే భాషే వేరు ఏదో మాయ చేసావా. హలో 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 చెప్పండి. హలో చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. నేను కుమార్ అని. కుమార్ చెప్పండి. అంటే నేను యూకేలో ఉన్నాను యాక్చువల్గా. ఇది యూకే నెంబర్ కాదు కదా? లేదు లేదు లేదు, అదే ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు, యూకే లో ఉంటారు మీరు? అవునండి అవునండి. చెప్పండి చెప్పండి. యాక్చువల్గా ఒక షో ఉందండి. హలో ఎప్పుడు ఎక్కడ? నెక్స్ట్ మంత్ 8th and 9th. అదే నాకు అంటే రవిని నన్ను అడిగారా? అవునండి, మీకు చెప్పారా అండి? లేదు, నాకు రవి చెప్పాడు యాక్చువల్లీ. అంటే 8th 9th సేమ్ డే ఆస్ట్రేలియాలో అడుగుతున్నారు, యుఎస్ లో అడుగుతున్నారు. ఏం మాట్లాడంటే నాకు ఒక 4 days బ్యాక్ 5 days బ్యాక్ ఎప్పుడో చెప్పాడు. దాని తర్వాత ఏం అప్డేట్ ఇవ్వలేదు. క్యాన్సిల్ అయిందేమో. అవునవునవునండి, అదే రవి గారితో మాట్లాడాను. వాళ్ళేమో బడ్జెట్ ఎక్కువ చెప్తున్నారు. అవునండి, ఎంత చెప్పారు? అది చెప్తానులేండి. మీరు ఇప్పుడు మీరు ఎంత చెప్తారో ఒకసారి చెప్తే మేము ఫైనల్ చేసుకుందామండి. అవునా, మీ పేరు భూషణ్ అంటారా అండి? ఎందుకు నవ్వుతావు భూషణ్? ఏమండి భూషణ్ అంటారా మీ పేరు? లేదే. భూషణ్ అంటే? భూషణ్ అంటే భూషణ్ అంటే ఇలాగే మాట్లాడతారు. భూషణ్ అని ఒక అబ్బాయి ఉన్నాడండి, డి జూనియర్స్ లో డాన్స్ చేసేవాడు. అంటే బాగా చేసేవాడు, ఈ మధ్య బాగా చేయట్లేదు కానీ పర్వాలేదు, బాగానే చేసేవాడు. హలో 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 జూనియర్ ఆర్టిస్ట్. హలో ఈ ఎవరబ్బా ఈ వాయిస్? అబ్బా నీ దుకాను. హలో చంటి 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 సారీ సారీ చంటి, లేట్ గా గుర్తుపట్టాను. నేనే కాసేపు కాదు, మన కిరాణా షాప్ కొట్టుకు ఫోన్ చేసామనుకున్నా. ఎందుకు కొంచెం బాగా నవ్వవా? పాపం పసిబిడ్డ హృదయాలు గుండెలు గాయాలైపోయినాయి, భయపడి చస్తున్నాడు ఇక్కడ భూషణ్. ఏంటిది నాశనం రాయిస్తుందో ఉన్నారా మీరు? ఫోన్ చేసి ఎవరెవరు ఉన్నారు? భూషణ్ ఇంకెవరున్నారు? భూషణ్, నేను, భూషణ్. ఓకే, థ్యాంక్ యూ లాస్యా. భలే అసలు గుర్తుపట్టమనుకున్నాం కానీ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ బై గాడ్స్ గ్రేస్ తో కానీ బ్లెస్సింగ్స్ తో కానీ హ్యాపీ బర్త్డే తో నువ్వు గుర్తుపట్టేశావు. హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ బాయ్. హ్యాపీ బర్త్డే టు యూ అంటుందండి. అట్ట నవ్వుతుందండి అంత డేంజర్ గా. లాస్యా నువ్వు ఇంత డేంజర్ గా నవ్వుతావా? సో మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? మా డి జోడి జడ్జ్ శేఖర్ మాస్టర్. మనం ఇప్పుడు శేఖర్ మాస్టర్ చేద్దాం. హలో, శేఖర్ మాస్టరా? అవునండి. నమస్తే సార్. సార్ నా పేరు మురళి. ఓకే అండి. సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. ఓకే ఓకే అండి. యాక్చువల్ గా మీ షో నేను కంటిన్యూగా ఫాలో అవుతాను. చూస్తారా? షో అండి. అవును సార్, అవును సార్. అండ్ చాలా బాగా ఉంటుంది. DJ1 DJ2 రెండు చూశాను. కానీ డి జోడీలో మీరు జడ్జ్మెంట్ ఇస్తున్నారు కదా, చాలా రాంగ్ జడ్జ్మెంట్ ఇస్తున్నారు. మేము ఇలా అయితే షో చూడాలా వద్దా? మీ ఇష్టం అండి అది. ఇప్పుడు మిమ్మల్ని చూడొద్దని నేను చెప్పలేను, చూడమని నేను చెప్పలేను. సార్ మేము మీ ఫ్యాన్ సార్. మీరు కాదు, నువ్వు ఫ్యాన్ అయ్యి ఉండొచ్చు, నా బ్రదర్ అయ్యి ఉండొచ్చు, నా కొడుకు అయ్యి ఉండొచ్చు, నా తమ్ముడు అయ్యి ఉండొచ్చు. సార్ ఏం సార్ మీరు ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తున్నారు సార్. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నీకు నచ్చకపోతే నువ్వు చూడొద్దు, నేను నచ్చకపోతే నాకు ఫ్యాన్ అవ్వద్దు. ఇప్పుడు నేను అవ్వమని చెప్పట్లేదు కదా, నీకు నచ్చితేనే చేయండి. నా ఎప్పుడు నచ్చట్లేదు నాకు ఫ్యాన్ గా ఉండొద్దు మీరు. సార్ నాకు ఏడుపు వస్తుంది సార్. నీకు ఏడుపు వస్తుందా? అవును సార్, మీరు ఇలాంతా మాట్లాడితే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు సార్. అవునా? ఓకే ఓకే. ఏ స్పీకర్ ఆన్ చేసావా? ఎక్కడున్నా నువ్వు? చెప్పండి సార్, ఎక్కడైనా వచ్చి మీరు కొడితే. బాబు అంత సీన్ లేదండి నాకు, ఎత్తుకొస్తే అంత సీన్ లేదు. కాదండి, పొరపాటున ఫ్యాన్స్ ఏదో హర్ట్ అయ్యారు, అలా తిట్టేస్తారా మీరు ఫోన్ లో? ఏమండి అమ్మా, ఇది మాస్టర్ గారు మరీ దారుణం అండి. పిల్లలను కూడా చూడకుండా మీ ఇష్టం వచ్చిన తిట్టాడు. ఎంతవరకు న్యాయం అడుగుతున్నాను. చెప్పచ్చు కదా దొరికిపోయారు కాదు. ఇంకోటి ఏంటంటే ఫుల్ టెన్షన్ లో ఉన్నా నేను.
షార్ట్ సాంగ్ మాట్లాడరా టెన్షన్ ఫీల్ అయ్యారు కదా. వర్క్ టెన్షన్ లో ఉన్నాను. ఫోన్ పెట్టేద్దాం అంటే పాపం ఏమైనా అనుకుంటారేమో ఏంటి అనుకున్నారు. ఎవరు మాట్లాడినారు అది మీరు గుర్తుపట్టండి, ఎవరు మాట్లాడింది. ఎవరు గుర్తుపట్టలేదబ్బా. అరే మీరు జడ్జిలు, మీ ముందు వాళ్ళు పాపం కష్టపడి ఎదిగారు. యశే ఇగో ఒక్క నిమిషం మాట్లాడండి. సార్ సారీ సార్. కాదు నాకు డౌట్ వచ్చింది. కానీ ఎందుకు ఫోన్ చేస్తాను. లేదు సార్ నేను వద్దన్నా సార్, వద్దన్న చెంటి నేను మాట్లాడి బలవంతంగా మాట్లాడించారు సార్. సారీ సార్. కానీ కాదు చెడ్డి మొత్తం నా మీద దోషాడండి, నాది ఏ మాత్రం లేదు. కావాలంటే మీరు టెలికాస్ట్ అయ్యేటప్పుడు చూసుకోండి. దీనిలో పసి హృదయాలు ఇద్దరు హట్ అవుతారని వద్దని చెప్పా, వింటేగా. కసి, కోపం, ఈర్ష్య, ద్వేషం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే బాయ్. ఓకే. మొత్తానికి నా ప్రాంక్ నా ఇష్టం అలా ఎండ్ అయింది కాబట్టి జెన్యూన్ గా చూసుకుంటే, లెక్క ప్రకారం చూసుకుంటే 6 విన్ అయ్యారు. ఓకే, మొత్తానికి పబ్లిక్ ఓట్ ప్రకారం చూసుకుందాం కాబట్టి యశ్వంత్ విన్ అయ్యారని వాళ్ళు చెప్తున్నారని చెప్పాను. నువ్వు విన్ అయ్యామని చెప్పలేదే. మొత్తానికి భూషణ్ ఈ రౌండ్ లో ఓడిపోలేదు కాబట్టి యశ్వంత్. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఓకే, దీనికి టైటిల్ పాడేం లేదు. నా డాన్స్ నా ఇష్టం, నా ప్లే నా ఇష్టం, ఎట్లనే పెట్టుకుంటా నేను. సో మ్యాటర్ ఏంటి అంటే ఇప్పుడు కొన్ని ఫీమేల్ సాంగ్స్ ప్లే అవుతాయి. అబ్బా, మీరు ఏం చేయాలంటే నువ్వు ఒకళ్ళని సెలెక్ట్ చేసుకో, నువ్వు ఒకళ్ళని సెలెక్ట్ చేసుకో. అక్కడ ఉన్న గ్రూప్స్ లో ఎవరినైనా సరే పిలిచి నువ్వు డాన్స్ చేపించి వాళ్ళు డాన్స్ స్టెప్ నేర్పించి ఆ పాటకి సింక్ అయ్యేటట్టు చేపించాలి. ఏం చేయంటే అక్కడ అద్దాలు పెట్టుకొని నేను మాత్రమే అమాయకుడిని, మిగతా వాళ్ళంతా తెలివిగల వాళ్ళని కూర్చున్నారు చూసావా, అతనే ఆ మగ పురుషుడినే నువ్వు తీసుకోవాలి. రంజిత్ దా. ఇద్దరు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు 1 2 3 సాంగ్ ప్లీజ్. Music on. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఇలా కొట్టి లాగుతారు. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఇలా కొట్టి లాగుతారు ఆంధ్ర జన. అంటే ఉందాపురం, అంటే ఊగే జన, అంటే ఎత్తు జాలమేసి వాలుతారు కుర్రాకుల్లా. చేరినప్పుడే పిల్లడు పెట్టదారుడెక్కువాయరు. యానాము చేరినా ఈనాము మారినా ఫ్రెండ్షిప్ ఇదేలాగునా. ఓరి కయారి దేవుడో, ఓరి కట్టి సూపుతోనే సంపుతుంటాడు. ఓరి కయారి దేవుడో, గాలితోనే కాలమేసి లాగుతుంటాడు. అదిరిపోయేట్టుగా చేశారు కాబట్టి మళ్ళీ 1 2 3 సాంగ్.
ఒళ్ళంత తుళ్ళింద కాదురా వాళ్ళు డాన్స్ చేయంటే మొత్తం రుద్దేస్తున్నామే బట్ సూపర్ సూపర్ పర్ఫార్మెన్స్. బా భలే నేర్పించాడు డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి వీళ్ళల్లో కూడా ఒక డాన్సర్ ఉన్నారని తన్ని బయటికి తీశారు. యాక్చువల్ గా అంటే ప్రతి ఎపిసోడ్ కి నేను ఒక హీరో ఆఫ్ ది ఎపిసోడ్, హీరోయిన్ ఆఫ్ ది ఎపిసోడ్ ఇస్తాను. సో అది ఎవరు అనేది యాక్చువల్ గా ఏంటంటే ఈసారి హీరోయిన్ ఆఫ్ ది ఎపిసోడ్ ఎవరు లేరు, ఇద్దరు హీరో ఆఫ్ ది ఎపిసోడ్స్. కానీ దానిలో ఒక హీరోయిన్ నేను నీకు పరిచయం చేస్తా కంపల్సరీగా. ఏ నేను చూడకుండా నువ్వు అట్టెందుకు చూసావు? ఏ ఎందుకు అట్టే రేపు చూడాల్సి వచ్చింది? రాను ఇట్రా దా దా. ఓకే, మొత్తానికి ఈ ఎపిసోడ్ ని మీరు బాగా చూసి ఎంజాయ్ చేశారు కాబట్టి మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్, సీ యూ. వెళ్ళిపోయే ముందు నీకు ఎలా అనిపించింది నా షో, నా ఇష్టం? ఆహా ఓకే, మీకు ఎలా అనిపించింది? చాలా చాలా బాగా అనిపించింది. నీకి మాకి నాకి మాకి అండ్ అందరికి థ్యాంక్ యూ. చాలా సపోర్ట్ చేశారు మాకు అందరికి అండ్ చాలా ఎంజాయ్ చేశాం. నీకు ఎలా అనిపించింది చెప్పు? చాలా బాగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేశాను. సరే అండి, చాలా బాగా వచ్చింది షో. నన్ను పిలిచేందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఈ ఎపిసోడ్ ని మీరు బాగా చూసి ఎంజాయ్ చేశారు కాబట్టి మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్, సీ యూ. వి ఆల్ లవ్ యూ. గన్నుతో కొడితే చస్తానో లేదో తెలియదు, కానీ నువ్వు కన్ను కొడితే మాత్రం చచ్చిపోతా. చంటి గ్యారేజ్ ఇచ్చే అందరు అమ్మాయిని రిపేర్ చేయబడింది. లెట్స్ కాల్ యోధా అండ్ నరేష్. ఎవ్వడంట నిన్ను ఎత్తుతుంది, ఏ తల్లికి పుట్టాయి నంది కాని నంది, ఎవరు కనంది ఎక్కడా వినంది. నా కొడుక్కి నీ కూతుర్నిచ్చి పిలిచి ఏంటి నాలాంటి అయినా అందమైన కూతురికి అలాంటి పిలిచాలా? ఆమె అందంగా ఉంది, నువ్వు అందంగా ఉన్నాను ఎవరు చెప్పలే. ఎవరో ఒక అమ్మాయి వచ్చి నీ వల్ల మోసపోయాను అని ఏడుస్తోంది. మరి మీ మమ్మీ డాడీని కలవాలి, ఇక్కడికి పిలిపించండి మిమ్మల్ని మీ మమ్మీ డాడీని అంటున్నారు. అసలు ఎవరో ఏంటో ఏమీ తెలియదు కదా. నాకు ఎలా తెలుస్తుంది? నీకు 100 మంది గర్ల్ ఫ్రెండ్స్, ఒకరైతే పేరు చెప్పచ్చు. ఎవరు నాకు అసలు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే పోనీ అనుకోవచ్చండి. నా గర్ల్ ఫ్రెండ్స్ వచ్చారయ్యా బాబు, సీరియస్ గా చెప్తున్నాను. నీకు కామెడీగా ఉంటే నేను వదిలేస్తాను, రేపు పేపర్ లో ఛానల్స్ లో వస్తే నీ కర్మ.